Hello guys, welcome back to new video. This is Ganesh, GDS BPM. సో పోస్ట్ ఆఫీస్ రిజల్ట్ అనేది వచ్చేసింది. సో మనకందరికీ తెలిసిందే అది. సో మీరందరూ మీ నేమ్ సెలెక్షన్ అయ్యారో లేదా అనేది చూసుకొని ఉండొచ్చు. సో మీరు కామెంట్ చేయొచ్చు బ్రదర్ వీడియోస్ ఎందుకు చేయలేదని. సో కొంచెం పర్సనల్ వర్క్ వీడియోస్ అనేది రిజల్ట్ గురించి ఇలాంటి వీడియోస్ అనేది చేయలేదు ఫ్రెండ్స్. సో వీడియోస్ చేయకపోయినా కూడా మన టెలిగ్రామ్లో అనేది ఆ పీడిఎఫ్ అనేది సెండ్ చేయడం జరిగింది. సో మీరు ఇంకా చూడలేదంటే ఫస్ట్ వెళ్ళేసి టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. సో మీకు అనేది పీడిఎఫ్ అనేది అక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనే గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో మీరు చూసుకునే ఉండొచ్చు. సో ఆ పీడిఎఫ్లో వెళ్ళేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్తో సెర్చ్ చేశారనుకుంటే మీరు సెలెక్షన్ అయ్యారో లేదా అనేది మీకు తెలిసిపోతుంది. సో ఆ విధంగా అనేది మీరు రిజల్ట్లో సెలెక్షన్ అయ్యారా లేదా అనే దాని గురించి మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఏమైనా కామెంట్స్ పెడుతున్నారంటే బ్రదర్ అన్ని స్టేట్స్ రిజల్ట్ రాలేదు ఎందుకని. సో కొన్ని స్టేట్స్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరిగింది. సో కొన్ని స్టేట్స్ అంటే లైక్ ఎంపీ, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్ రిజల్ట్ తీయలేదు ఎందుకని అడిగారు. సో దాని గురించి కూడా నేను వీడియోలో రిప్లై ఇస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే సెలెక్షన్ అయిన వాళ్ళు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, వాళ్ళు ఏమన్నా అడుగుతారు దాని గురించి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది వీడియోలో చెప్తాను. సో ఇంకోటి వచ్చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు తీస్తారు, సో దానికి ఏమైనా డేట్స్ ఉంటాయా అనే దాని గురించి అది కూడా చెప్తాను. సో ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ 1 year ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తాను. సో నేనైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తాను. ఎందుకంటే మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి 1 year అనేది సర్వీస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే కొంచెం మీకు యూజ్ అవుతుంది. అది ట్రస్టెడ్ కాబట్టి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మాత్రమే చెప్పగలను. ఓకేనా. సో ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్, సో ఫస్ట్ వచ్చేసి రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు రిజల్ట్ అనేది చెక్ చేసుకొని ఉండొచ్చు. సో సెలెక్షన్ అయిన వాళ్ళకి ఫస్ట్ వచ్చేసి కంగ్రాచులేషన్. సో ఫర్దర్ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేది దాని గురించి మీకు ఎలాంటి అవగాహన తెలియదు. సో ఎవరు చెప్పరు. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నా వీడియోస్లో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం సో మీరు మన ఇన్స్టాగ్రామ్ని కానీ టెలిగ్రామ్ని ఫాలో చేసేసి నాకు ఇక్కడ మెసేజ్ చేయండి, మీకు తప్పకుండా పర్సనల్గా హెల్ప్ చేయగలను. ఓకేనా. సో ఇంకా ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి, ఎందుకంటే మీరు చేసే ఆ చిన్న హెల్ప్ వల్ల నాకు ఎంతో మోటివేషన్ అని అవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, సో మనం రిజల్ట్ గురించి చూసుకుంటే మాత్రం సో రిజల్ట్ వచ్చేసి 19th 9కి నైట్ అనేది రిజల్ట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. సో నైట్ కొంచెం అంటే నైట్ టైమే రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఇంకా ఎవరైనా రిజల్ట్ చూడకపోతే వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే కొందరికేమో మెయిల్కి మెసేజ్ వస్తాయి రాకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం వల్ల. సో మీరు వచ్చేసి ఫస్ట్ మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ చూసుకున్నారనుకో, సో నేమ్ ఉంటే మాత్రం మీకు పక్కా మెసేజ్ ఒక 3-4 days తర్వాత అయినా మెసేజ్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు రిజల్ట్ అయిపోయిన తర్వాత సో అన్ని స్టేట్స్కి ఎందుకు రాలేదు బ్రదర్, కొన్ని స్టేట్స్కి ఎందుకు వచ్చాయని అడగొచ్చు. సో 12 సర్కిల్స్కి వచ్చేసి రిజల్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. 12 స్టేట్స్కి అనేది సర్కిల్స్కి అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. స్టేట్స్ని సర్కిల్ అని అంటారు. ఓకేనా. సో రిమైనింగ్ వచ్చేసి 11 సర్కిల్స్. సో 11 సర్కిల్స్కి అనేది రిజల్ట్ గురించి మెరిట్ లిస్ట్ గురించి ఎలాంటి అప్డేట్ లేవు ఫ్రెండ్స్. సో టోటల్ వచ్చేసి మనకు 23 సర్కిల్స్. ఓకేనా. 23లో 12 సర్కిల్స్ అనేది వచ్చాయి. సో ఇంకా రిమైనింగ్ 11 సర్కిల్స్ అనేది ఎలాంటి అప్డేట్ లేదు మనకు. ఓకేనా. సో అది ఎందుకు రాలేదు దాని గురించి నేను కొంచెం చెప్తాను మీకు. ఓకేనా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు చెప్పగలను. ఓకేనా. సో ఈ 12 సర్కిల్లో ఫ్రెండ్స్, సో 12 సర్కిల్స్లో మనం చూసుకుంటే మాత్రం మనకి యూజ్ అయ్యే సర్కిల్స్ చూసుకుంటే ఒకటేసి తెలంగాణ, ఇంకోటి వచ్చేసి ఏపీ. ఈ సర్కిల్స్కి చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ 2 సర్కిల్స్కి వచ్చేసి సో తెలంగాణ చూసుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి సో మ్యాక్సిమం 95 కొందరు లక్ ఉన్న వాళ్ళకి వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. లక్ ఉన్న వాళ్ళకు మాత్రమే 95 వచ్చాయి. మ్యాక్సిమం 96, 97, 98, 100 మాత్రం నడిచింది ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది 94 ఉన్నా తక్కువ హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఓకేనా. నెక్స్ట్ ఏపీలో చూస్తే మాత్రం మ్యాక్సిమం 100 నడిచింది ఫ్రెండ్స్. 100% మాత్రమే, ఏవో 100% ఉంది. 99 కూడా చాలా మందికి రాలేదు కూడా. ఓకేనా. మ్యాక్సిమం 100 నడుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ లిస్ట్లో కూడా 100 నడుస్తుంది. లక్ ఉంటే మాత్రం 99 వాళ్ళకి వస్తుంది ఏపీలో. ఇది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సో చాలామంది అడిగేది ఎంపీ, ఇంకా వచ్చేసి ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్, ఇలా కొన్ని జార్ఖండ్, ఇలా కొన్ని తక్కువ కట్ ఆఫ్ ఉండే నడిచి ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ ఉండి తక్కువ కట్ ఆఫ్ నడిచే స్టేట్స్ గురించి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎందుకు రాలేదంటే ఫ్రెండ్స్, సో మ్యాక్సిమం అయితే ఎలాంటి అంటే అదర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. ఓకేనా. సో మ్యాక్సిమం వచ్చేసి టెక్నికల్ ఇష్యూ ఫ్రెండ్స్. ఓకేనా. టెక్నికల్ ఇష్యూ వల్లనే రిజల్ట్ అనేది డిలే అవ్వడం జరిగింది. ఓకేనా. సో మ్యాక్సిమం టెక్నికల్ ఇష్యూ, ఎందుకంటే ఫ్రెండ్స్ 60 lakhs+ మెంబర్స్ అనేది అప్లికేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. 60 lakhs+.
సో దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇందులో వచ్చేసి నేను ఇప్పుడు చెప్పిన సర్కిల్స్కి మాత్రమే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి. సో దానివల్లనే సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్లనే డిలే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మ్యాక్సిమం సెకండ్ లిస్ట్ వచ్చే వరకు మ్యాక్సిమం రిజల్ట్ అనేది రిలీజ్ అవుతుంది. సో మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టకండి. చాలామంది కామెంట్ పెట్టారు బ్రదర్. సో మన ఛానల్లో కొన్ని ఒక 10 days నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా కూడా సో చాలామంది మెసేజ్ పెట్టడం జరిగింది, బ్రదర్ ఏమైంది బ్రదర్ ఈ స్టేట్స్కి సర్కిల్స్కి రాలేదని. సో మీరు ఎలాంటి టెన్షన్స్ పడకండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం వచ్చేసి ఆ సాఫ్ట్వేర్ ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ వల్లనే, సర్వర్ ఇష్యూ వల్లనే రాలేదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం నెక్స్ట్ వస్తుంది మీకు. ఓకేనా, సో ఎందుకంటే ఎంపీ, ఛత్తీస్గఢ్, నార్త్ ఈస్ట్, జార్ఖండ్ ఈ సర్కిల్ ఏంటంటే 60 lakhs ప్లస్ అప్లికేషన్స్ మొత్తం ఓవరాల్గా అయితే సో ఈ సర్కిల్స్లోనే ఎక్కువ అయ్యింది, ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మాత్రం సెలెక్షన్ అయిన వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, సో దీనికి వచ్చేసి సో 20 నుంచి నెక్స్ట్ మంత్ 3-9 వరకు అనేది వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం మీరు చూసుకుంటే ఎన్ని డేస్ అంటే మ్యాక్సిమం 14 days అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో మీరు ఈ టైం నుంచి మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఫ్రెండ్స్. 3rd రోజు వెళ్ళినా కూడా మీరు కన్సిడర్ అయిపోతారు. ఈ రోజు 20కి వెళ్ళినా కన్సిడర్ అవుతారు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి. ఓకేనా, 3rd date తర్వాత అనేది 4th అనేది వెళ్ళకూడదు. ఓకేనా, ఎందుకంటే ఇది ఇచ్చిన టైం పీరియడ్లోనే మీరు వెళ్ళాలి వెరిఫికేషన్స్కి. ఓకేనా, సో వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుందండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అంటే ఎక్కువ మెంబర్స్ వచ్చారనుకో వెరిఫికేషన్స్కి, సో మీకు సంథింగ్ అక్కడ టోకెన్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. లేదంటే తక్కువ మంది ఉన్నారనుకో, సో మీకు ఏం చేస్తారంటే డైరెక్ట్ వాళ్ళు తీసుకొని మీకు పిలిచి వెరిఫికేషన్ చేసుకుంటారు. నేను వెళ్ళినప్పుడు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఒక 100 మెంబర్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే టోకెన్ ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు, మీ నేమ్ అవన్నీ ఇచ్చేసి అక్కడ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే 100 ఏదో సంథింగ్ నెంబర్ ఇస్తుంది అలా 100 అని. సో మీకు నెంబర్ 1 by 1గా ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ పిలిచి మీ నేమ్ ఉంటుంది, పిలిచినప్పుడు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో వెరిఫికేషన్ ఎలా ఉంటుందంటే మీరు పెట్టిన అప్లికేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో వాళ్ళ దగ్గర ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీ అప్లికేషన్ని మీ ఎస్ఎస్సి మెమోలో మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎస్ఎస్సి మెమోలో ఉన్నాయా లేదా అలా చూస్తారు. సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇంకా మీ క్యాస్ట్లో సెలెక్షన్ అయితే మీ తర్వాత వచ్చేసి సంథింగ్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో ఆ సర్టిఫికేట్స్ అన్నీ అడుగుతారు. సో మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గానే ఉందా లేదా, మీరు 10 points ఇచ్చారనుకో, మీది ఎస్ఎస్సి మెమోలో 10 points ఉన్నాయా లేవా అనేది ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేసేసి మీరు కనుక మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండి మీ ఎస్ఎస్సి మెమోలో ఆధార్ కార్డులో అని క్యాస్ట్ సర్టిఫికేట్ అని అన్నీ కరెక్ట్గానే ఉన్నాయనుకో, సో మిమ్మల్ని ఒక పేపర్ ఇచ్చేసి దానిలో వచ్చేసి అప్రూవ్డ్ అని పెట్టేసి అక్కడ ఉన్న ఎస్పీతోనే సిగ్నేచర్ పెట్టేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో అలా ఇస్తేనే, ఎందుకంటే మన ఫస్ట్ వెరిఫికేషన్ అనేది మనం ఏ డివిజన్ అయినా పెట్టుకోవచ్చు. సెకండ్ డివి ఉంటుంది కదా, సో సెకండ్ డివి అనేది మన సెలెక్షన్ అయిన డివిజన్లో మన అదర్ స్టేట్లో పెట్టాలంటే మరి అక్కడ వెళ్ళాలి కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక పేపర్ ఇస్తారు, అది వచ్చేసి అక్కడ చూపించారనుకో, సో మీరు ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయినట్టు, సెకండ్ వెరిఫికేషన్ అక్కడ వెళ్ళారని అలా ఉంటుంది. ఓకేనా, సో ఇలా అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటే మాత్రం మీరు సేఫ్గా అని చెప్పుకోవచ్చు. లేదా కొన్ని మీరు కమ్యూనికేషన్ డీటెయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో కమ్యూనికేషన్ డీటెయిల్స్లో ఏమైనా చిన్న మిస్టేక్ చేసి ఉంటే మాత్రం చిన్న స్పెల్లింగ్సే, ఓకేనా, చిన్న మిస్టేక్ చేసి ఉంటే మాత్రం అంత ప్రాబ్లం ఏమవుతుంది ఫ్రెండ్స్. చూస్తే మాత్రం వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు వచ్చేసి చాలామంది అడగొచ్చు. సో సెలెక్షన్ కాని వాళ్ళు ఏమని అడుగుతున్నారంటే, బ్రదర్ నాకు 96 ఉంది అయినా నేను రాలేదు, సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అడగచ్చు. సో ఇప్పుడు నేను సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఫ్రెండ్స్, సో నేను స్పెషల్ డ్రైవ్ లాస్ట్ ఇయర్ 2023లో రిలీజ్ అయిన స్పెషల్ డ్రైవ్ని కంపేర్ చేసుకొని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, సో స్పెషల్ డ్రైవ్కి ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 7/7/2023 కానీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇది వచ్చేసి ఈ డేట్ వచ్చేసి ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయింది. సెకండ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే మాత్రం 27/7/2023. సో ఈ 2కి గ్యాప్ చూసుకుంటే మాత్రం 20 days అనేది గ్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, 20 daysలో అనేది ఇంకో మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. సో ఇంకోటి చూసుకుంటే ఫ్రెండ్స్ థర్డ్ మెరిట్ లిస్ట్ చూసుకుంటే 18/8/2023. ఓకేనా, 23కి అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ మీరు డేట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎన్ని డేస్ గ్యాప్స్ ఉన్నాయంటే, సో మ్యాక్సిమం 20 days 21 daysకి రిలీజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఈ ఇయర్ కూడా ఫ్రెండ్స్ మ్యాక్సిమం అంతే ఉంటుంది, దానికంటే ముందే రిలీజ్ అవుతుంది. ఓకేనా, సో మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. సో ఈ టైం అంటే 20 days పీరియడ్లోనే దాన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కూడా అందులోనే ఉంటుంది. సో సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనం ఇయర్ 2024లో చూసుకుంటే మాత్రం ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 19th రిలీజ్ అయింది, 19/8/2024. సో మనం 20 days పెట్టుకుంటే మాత్రం సో మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 10/9/24కి మాత్రం రిలీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీనికంటే ముందే రిలీజ్ అయిపోతుంది, లేదా ఈ డేట్కి మాత్రం రిలీజ్ పక్కా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సెకండ్ మెరిట్ లిస్ట్కి. సో మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. సెలెక్షన్ కాని వాళ్ళు, మంచి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు సెలెక్షన్ ఏం పడకండి, మీరు టెన్షన్స్ ఏం పడకండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం మీరు అందరూ సెలెక్షన్ అయిపోతారు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్. సో సెలెక్షన్ ఎలా అవుతుందండి, సో నా పర్సనల్ అంటే ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను.
సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి పోస్టల్ కానీ జీడీఎస్ కానీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ గురించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం జీడీఎస్లో జాయిన్ అయ్యి 1 year సర్వీస్ అవుతుంది కాబట్టి. సో మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే సో మనకు తెలిసింది మనం ఎక్స్పీరియన్స్ చేసిన మాత్రమే చెప్తాం ఫ్రెండ్స్, ఓకేనా. సో మ్యాక్సిమం ఇంకా స్టేట్స్ కూడా రిజల్ట్ వచ్చేస్తుంది, మీరు టెన్షన్ చేయబడకండి. సో కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల కొంచెం డిలే అయింది. సో మ్యాక్సిమం రిలీజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.